హలో, ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో మేక్ an ఇంటర్నల్ కనెక్షన్ ఆఫ్ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ విత్ 3 కాంటాక్టర్స్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. సెమీ ఆటోమేటిక్ మరియు ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించడం, 2 స్టార్టర్ల అంతర్గత సర్క్యూట్ రేఖాచిత్రాన్ని చదవండి మరియు ట్రేస్ చేయండి. సెమీ ఆటోమేటిక్ స్టార్టర్ మరియు ఆటోమేటిక్ యొక్క అంతర్గత కనెక్షన్లను కాంటాక్టర్లతో, టైమర్, స్టార్ట్ స్టాప్ పుష్ బటన్లు మరియు ఓవర్లోడ్ రిలేలతో సెమీ ఆటోమేటిక్ స్టార్టర్ మరియు ఆటోమేటిక్ స్టార్టర్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్లను తయారు చేయండి. పనితీరు కోసం తనిఖీ చేయండి. స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ను స్టార్టర్కి కనెక్ట్ చేయండి. టైమర్ యూనిట్ను ఆటోమేటిక్ స్టార్టర్లో తగిన సమయంతో సెట్ చేయండి. అవసరమైన పరికరాలు లేదా సాధనాల జాబితా 6 టెర్మినల్స్తో 3 ఫేజ్ స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్, సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్, ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్, కాంటాక్టర్లు, మల్టీమీటర్, ఐసీటీపీ స్విచ్, కనెక్టర్ ఆర్ స్క్రూ డ్రైవర్, టైమర్, ఎన్ఓ మరియు ఎన్సి పుష్ బటన్ స్విచ్లు, ఓవర్లోడ్ రిలే, స్పానర్ సెట్, పీవీసీ ఇన్సులేటెడ్ కాపర్ వైర్, సోల్డరింగ్ గన్, సోల్డర్ ఫ్లక్స్. ఇండక్షన్ మోటార్ రేటింగ్ ఆధారంగా కాంటాక్టర్లు మరియు ఓవర్లోడ్ రిలేలు ఎంపిక చేయబడతాయి. ఇండక్షన్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను నోట్ చేయండి. సెమీ ఆటోమేటిక్ మరియు ఆటోమేటిక్ స్టార్టర్ల భాగాలను గుర్తించడం మరియు కనెక్షన్లు చేయడం మొదటి పని. సెమీ ఆటోమేటిక్ మరియు ఆటోమేటిక్ స్టార్టర్స్ భాగాలు: ఓవర్లోడ్ రిలే యూనిట్, స్టార్ట్ స్టాప్ పుష్ బటన్ యూనిట్, ఫిక్సింగ్ మరలు మరియు హుకప్ కేబుల్స్. ఇప్పుడు మనం సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క వివిధ భాగాలను గుర్తిద్దాం. ఇక్కడ మేము 3 కాంటాక్టర్లను కలిగి ఉన్నాము. ఒకటి మెయిన్స్ కోసం, మరొకటి డెల్టా కనెక్షన్ కోసం మరియు మరొకటి స్టార్ కనెక్షన్ కోసం. ఇది ఓవర్లోడ్ రిలే. ఇవి సాధారణంగా ఓపెన్ మరియు సాధారణంగా సన్నిహిత పరిచయాలు. కాంటాక్టర్ను మాన్యువల్గా యాక్టివేట్ చేయడం ద్వారా మల్టీమీటర్తో కాంటాక్టర్ల పనిని తనిఖీ చేయండి. సాదా నిలువు బోర్డులో కాంటాక్టర్లు, ఓవర్లోడ్ రిలే మొదలైన వాటిని మౌంట్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం కనెక్షన్లను చేయండి. తర్వాత కంట్రోల్ సర్క్యూట్కు సరఫరా ఇవ్వండి మరియు కాంటాక్టర్లను మూసివేయడం మరియు తెరవడం యొక్క తార్కిక క్రమాన్ని తనిఖీ చేయండి. సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ కోసం సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం పవర్ సర్క్యూట్కు కనెక్షన్లను చేయండి. సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ ద్వారా మోటార్ను 3 దశల సరఫరాకు కనెక్ట్ చేయండి. ఐసీటీపీని ఆన్ చేయండి. స్టార్టర్ యొక్క స్టార్ బటన్ను నొక్కండి. మోటార్ స్టార్ట్ అవుతుందో లేదో గమనించండి. మోటారు సాధారణ వేగంలో సుమారు 70% చేరుకున్నప్పుడు ప్రారంభ బటన్ను విడుదల చేయండి. ప్రారంభ బటన్ను మళ్లీ నొక్కండి మరియు మోటారు రన్నింగ్పై ఎటువంటి ప్రభావం లేదని నిర్ధారించుకోండి. ఓవర్లోడ్ రిలేను మాన్యువల్గా అమలు చేయండి మరియు దాని పనితీరును తనిఖీ చేయండి. పునః ప్రారంభించడానికి ప్రారంభ బటన్ను నొక్కండి. మోటార్ స్టార్ట్ అవుతుందో లేదో గమనించండి. కరెంట్ మరియు వోల్టేజ్ని ప్రారంభించడం మరియు నడుస్తున్న కరెంట్ మరియు వోల్టేజ్ వంటి మీ పరిశీలనను రికార్డ్ చేయండి.
ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ మరియు దాని ఆపరేషన్ యొక్క కనెక్షన్లను చూద్దాం. ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్లో టైమర్ రిలే ఉంటుంది. దీనిలో మనం స్టార్ ఆపరేషన్ కోసం సమయాన్ని సెట్ చేయవచ్చు. ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ ఓవర్లోడ్ రిలే యూనిట్, స్టార్ట్, స్టాప్, పుష్ బటన్ యూనిట్, టైమర్ యూనిట్, ఫిక్సింగ్ స్క్రూలు మరియు హుక్అప్ కేబుల్లను సేకరించండి. ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్ ను గుర్తించండి మరియు పేరు పెట్టండి. శక్తి మరియు నియంత్రణ రేఖాచిత్రాలను చదవండి. పవర్ సర్క్యూట్ మరియు కంట్రోల్ సర్క్యూట్ కోసం కనెక్షన్లను గీయండి మరియు పూర్తి చేయండి. కాంటాక్టర్ని మాన్యువల్గా యాక్టివేట్ చేయడం ద్వారా మల్టీమీటర్తో కాంటాక్టర్ల పనిని తనిఖీ చేయండి. కాంటాక్టర్లను మౌంట్ చేయండి. రిలేను ఓవర్లోడ్ చేయండి. ఆపండి మరియు పుష్ బటన్లను ప్రారంభించండి. TW బోర్డ్ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం కనెక్ట్ చేసే వైర్లతో కనెక్షన్లను చేయండి. ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ కోసం ప్రత్యేక కాంటాక్టర్లు మరియు ఇతర భాగాలు అందుబాటులో లేనప్పుడు స్టార్టర్తో కాంటాక్టర్లు, ఓవర్లోడ్ రిలే మరియు టైమర్ను తీసివేసి సులభమైన ఇంటర్ కనెక్షన్ల కోసం సాదా నిలువు బోర్డుపై మౌంట్ చేయండి. కాంటాక్టర్లను స్టార్, డెల్టా మరియు మెయిన్గా లేబుల్ చేయండి. ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం పవర్ సర్క్యూట్కు కనెక్షన్లను చేయండి. సరఫరా నియంత్రణ సర్క్యూట్ను ఇవ్వండి మరియు కాంటాక్టర్లను మూసివేయడం మరియు తెరవడం యొక్క లాజికల్ క్రమాన్ని తనిఖీ చేయండి. మోటార్ యొక్క నేమ్ప్లేట్ వివరాలను చదవండి. మోటారు కనెక్ట్ కావడానికి ఫ్యూజ్ యొక్క అనుకూలతను తనిఖీ చేయండి. స్టార్టర్ ద్వారా 3 దశల సరఫరాకు మోటార్ను కనెక్ట్ చేయండి. టైమర్లో టైంని అడ్జస్ట్ చేయడం కోసం మోటార్ను ప్రారంభించి యంత్రం ప్రారంభించబడుతుందో లేదో గమనించండి. టైమర్లో సెట్ చేసిన వ్యవధి ప్రకారం స్టార్టర్ స్టార్ నుండి డెల్టాకు ఎంత వేగంతో మారుతుందో తనిఖీ చేయండి. టైమర్లో వ్యవధిని సర్దుబాటు చేసి మోటార్ను స్టార్ట్ చేయడం కంటే 70% వేగాన్ని పొందే ముందు మారుతున్నట్లయితే మోటారు రన్నింగ్లో ఎటువంటి ప్రభావం ఉండకూడదు. ఐసీటీపీ ఐసోలేటింగ్ స్విచ్ని తెరిచిన తరువాత సరఫరా నుండి మోటార్ను డిస్కనెక్ట్ చేయండి. రీక్యాప్ చేద్దాం. మనం వీటిని నేర్చుకున్నాం. సెమీ ఆటోమేటిక్ మరియు ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 2 స్టార్టర్ల అంతర్గత సర్క్యూట్ రేఖాచిత్రాన్ని చదవండి మరియు ట్రేస్ చేయండి. కాంటాక్టర్లు, టైమ్, స్టార్ట్, స్టాప్, పుష్ బటన్ మరియు ఓవర్లోడ్ రిలేతో సెమీ ఆటోమేటిక్ స్టార్టర్ మరియు ఆటోమేటిక్ స్టార్టర్ యొక్క అంతర్గత కనెక్షన్లను చేయండి. స్టార్టర్ నో వోల్ట్ విడుదల కాయిల్ యొక్క పనితీరు కోసం తనిఖీ చేయండి. స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ను స్టార్టర్కి కనెక్ట్ చేయండి. టైమర్ యూనిట్ను ఆటోమేటిక్ స్టార్టర్లో తగిన సమయంతో సెట్ చేయండి. కాబట్టి ఈ సెషన్లో మేక్ అన్ ఇంటర్నల్ కనెక్షన్ ఆఫ్ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ విత్ 3 కాంటాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.